ఇప్పుడు మనం హైదరాబాద్లోని ఖైరతాబాద్ సెంటర్లో అత్యంత భారీ వినాయకుని నిర్మించే ప్రదేశంలో ఉన్నాం. ఇది మనం దేశంలోనే అతిపెద్ద వినాయకుడిని, ప్రసిద్ధిగాంచినటువంటి పర్యావరణ హిత వినాయకుడిని నిర్మించేటువంటి ఖైరతాబాద్ ప్రదేశం. ఇది మనం గత దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. చాలా పేరు ప్రఖ్యాతులతో ప్రజలు, అనేక మంది రాజకీయ నాయకులు అందరూ దీన్ని ప్రోత్సహిస్తూ, పూజిస్తూ ఈ యొక్క ప్రదేశంలో నిర్మించేటువంటి ఈ యొక్క వినాయక విగ్రహానికి ముందున్న ప్రదర్శన చూస్తూ ఉన్నాం, బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే రాబో వినాయక చవితికి ఈ యొక్క పెద్ద వినాయకుడి నిర్మాణం జరుగుతుంది. ఇది ఖైరతాబాద్ సెంటర్లో ఉన్నటువంటి వినాయక విగ్రహ ప్రదేశం. అలాగే వినాయక విగ్రహాన్ని నిర్మించడానికి ఆద్యుడు, అలాగే ప్రజాహిత నాయకుడు ఈ జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కూడా ఈ పక్కనే ఉన్నది. ఈ యొక్క వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆనాడు ఆయన చేసినటువంటి శ్రమ ఈరోజు వరకు కొనసాగుతూ ఉంది. ప్రజాహిత నాయకుడిగా, ప్రజల మనిషిగా ఆయన పి జనార్దన్ రెడ్డి ఈ యొక్క ప్రజల మనసులో నిండిపోయాడు. ఇప్పటికీ ఆయన పేరు చెప్తే హైదరాబాదులో అనేక మందికి ఉత్సాహం, ఈ యొక్క లేని లోటు, విషాదం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా పి జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజల మనిషి. హైదరాబాద్ పేద ప్రజలకి ఆయన చాలా సర్వీస్ చేశాడు, సేవ చేశాడు. అలాగే రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఈ యొక్క వినాయక విగ్రహ ఏర్పాట్లు కూడా ఆయన యొక్క తోడ్పాటు, ఆయన యొక్క ఆలోచన తప్పతో నడిచిన అంశాన్ని మనందరం గమనించాలి.